అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. మా డాడీ ఆస్తిలో ఒక్క రూపాయి తీసినా నేను ఒప్పుకోను. అసలు మీరు ఎవరిని అడిగి రేషన్ తీసుకున్నారు? నువ్వు అలా అడగటంలో అర్థం లేదు. ఇదేం తప్పు పని కాదు కదా మిత్రా. తప్పున్నారా? నేను ఒక పక్క రాత్రి పగలు కష్టపడి సంపాదిస్తుంటే తిని కూర్చొని ఇలా పనికిమాలిన ఆలోచనలు చేస్తున్నారు. డబ్బు ఎలా ఖర్చు పెట్టాలా అని కాదు, ఎలా సంపాదించాలా అని ఆలోచించండి. మిత్రా, అర్థం పర్థం లేకుండా మాట్లాడు. నేనే ఊరికే ఈ నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం మనకున్న ఆస్తిలో కొంత ఖర్చు పెట్టగలిగే స్థితిలోనే ఉన్నాగా. ఏంటి మనకున్న ఆస్తి? పెంచులమ్మతోనూ కృష్ణవేణితోనూ పోల్చుకుంటే మనం ఆస్తి పర్ల కింద లెక్క. ఏ బిర్లాతోనూ బిల్గేట్స్ తోనూ పోల్చుకుంటే మనం ఎంత నీచ స్థాయిలో ఉన్నామో తెలుస్తుంది. మిత్రా, నీకిష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు, అంతేకాని ఒకరితో పోల్చి అందరినీ అవమానిస్తూ మాట్లాడాల్సిన అవసరం లేదు. నీకు పౌరుషం పొడుచుకొచ్చిందా? డబ్బు విలువ తిని కూర్చుంటే తెలీదు, కష్టపడి సంపాదిస్తే తెలుస్తుంది. మిత్రా, ఒక స్టేజ్లో సుహిత సంపాదన మీదే ఇల్లు గడిచింది. ఆ విషయం మర్చిపోకు. ఈ ట్రస్ట్ పెడుతున్నది మీ నాన్న పేరు మీద, ఓ మంచి పని కోసం. అది గుర్తుంచుకో. ఈ సెంటిమెంట్లొద్దు. నేను ఇటువంటి వాటికి లొంగను. ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టను. ఒకవేళ నన్ను కాదని మీరు మేనేజ్ చేసినా కోర్టుకెక్కుతాను. మిత్రా, ఎస్, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందని నువ్వు కృష్ణవేణి కలిస్తే ఇలాంటి విధవ ఆలోచనలే వస్తాయి. మరి అవి ఇప్పటికైనా మానుకుంటే మంచిది. లేదంటే రేపటి నుంచి వర్క్షాప్కి వచ్చి చొక్కాలకి గుండీలు, చీరలకు ఫాల్స్ కుట్టండి. అప్పుడు ఇలాంటి పాడాలోచనలు రావు. నన్ను క్షమించక్కయ్యా. ఈ ప్రపోజల్ తెచ్చి నిన్ను అనవసరంగా బాధ పెట్టాను. కృష్ణవేణి, ఆదిలోనే హంసపాదని ఆయన పేరు మీదే చేద్దామనుకున్న మంచి పని డబ్బు లేక ఆగిపోవటానికి నా మనసు ఒప్పుకోవడం లేదక్కయ్యా. కృష్ణవేణి, మిత్ర ఏదో అన్నంత మాత్రాన ట్రస్ట్ ఆలోచన ఆగిపోతుందని ఎందుకనుకుంటున్నావు? వద్దులే అక్కయ్య. ఇంట్లో అందరికీ నచ్చితే తప్ప ఏ ఒక్కరిలో అసంతృప్తున్నా ఆ పని సవ్యంగా జరగదు. అందుకే ఆ ఆలోచనే వద్దు. అయితే డ్రాప్ అయిపోమంటావా? కాదక్కయ్య, మిత్రకిష్టం లేనప్పుడు
ఆయన ఆస్తి నుండి ఒక్క రూపాయి కూడా మనం తీయద్దు. మరి ట్రస్ట్ ఎలా పెడతాం కృష్ణవేణి? వైజాగ్లో ఐశ్వర్య పేరున ఆయన కొన్న స్థలం మొన్ననే రిజిస్టర్ అయింది కదా, ఆ స్థలం అమ్మేసి వచ్చిన డబ్బుతో ట్రస్ట్ ప్రారంభిద్దాం. లేదు కృష్ణవేణి, అది ఐశ్వర్య పెళ్లికని ఆయన కొన్నారు. అది అలాగే ఉండాలి. పెళ్లి ఏదోలా అవుతుందక్కయ్య. అసలు అవ్వకపోయినా పర్వాలేదు. ఆయన పేరు 4 కాలాల పాటు మనం నిలబెట్టగలిగితే చాలు. ఆయన చూపించిన ప్రేమకు అదే మనం అందించగలిగే గొప్ప నివాళి. నా మాట కాదనకక్కయ్య. చాలా పెద్ద గొడవే జరిగిందన్నమాట. ఇంతకీ మీ బావ దేనికొచ్చినట్టు? అనూషని తీసుకెళ్ళడానికా? అతనికంత సంస్కారం లేదు. వచ్చి అనూష గురించి చాలా నీచంగా అసహ్యంగా మాట్లాడాడు. అనూష అలాంటిది కాదని ఎన్నో విధాలుగా అతనికి నచ్చజెప్పడానికి ప్రయత్నించాం. అనూష కూడా తన తప్పేం లేదని మొత్తుకొని ఏడ్చింది. అయినా ఆ దుర్మార్గుడు వినిపించుకోలేదు. మేం బ్రతిమాలిన కొద్దీ మరింత రెచ్చిపోయి మాట్లాడాడు. ఏ తప్పు చేయని అనూష గురించి అంతంత మాట్లాడుతుంటే ఓ స్టేజ్లో ఓపిక నశించి నేను గట్టిగా మాట్లాడాను. చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తూ అనూష మీతో ఉండాల్సిన అవసరం లేదని తెగేసి చెప్పాను. దాంతో కోపం వచ్చి మా బావ వెళ్ళిపోయాడు. నువ్వు కోపంలో ఏదో అన్నావు, అతను కోపంగా వెళ్ళిపోయాడు. మధ్యలో అనూష పరిస్థితి ఏంటి? అది ఆలోచించలేదా? ఏం చేయమంటావు చెప్పు. అతను శాడిస్ట్ అని తెలుసు కూడా మళ్ళీ అతనితో పంపించలేం. అలాగని అనూష కాపురం నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోలేం. ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కేలా ఉంది. ఇది చాలా డెలికేట్ ఇష్యూ తేజ. ఇలాంటి విషయాల్లో తప్పెవరిదైనా ముందు ఆడవాళ్లనే నిందిస్తారు. బయటికి ఎన్ని పెద్ద కబుర్లు చెప్పినా, ఆదర్శాలు వల్లించినా భర్తకి దూరమైపోయిన ఆడదానికి విలువ గౌరవం ఇవ్వరు. కాబట్టి సాధ్యమైనంతవరకు అనూష కాపురం నిలబెట్టడానికే ప్రయత్నించాలి. అతను ఎలాంటివాడో తెలుసు కూడా ఆ దుర్మార్గుడి దగ్గరికి పంపించమంటావా? అలా అని చెప్పడం లేదు. కాపురం నిలబెట్టడానికి మాక్సిమం ట్రై చేయి. అతను తప్పు తెలుసుకొని కన్విన్స్ అయితే సరి. లేదంటే అనూష తన కాళ్ల మీద తను నిలబడేట్టుగా ఏదైనా ప్లాన్ చేయాలి. ఆ ఆలోచనలో కూడా ఉన్నాను సుహిత. ఎనీహ్యావ్, ఐఎమ్ సారీ. దేనికి? మొదటిసారి ఆఫీస్కి వచ్చి నీతో సరదాగా కబుర్లు చెప్పాల్సింది పోయి నా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పి నిన్ను బోర్ కొట్టించాను. అదేం లేదు తేజ, నువ్వలా ఫీల్ అవ్వకు. మనకి ఎంతో కావలసిన వాళ్ళు, అర్థం చేసుకోగలిగిన వాళ్ళు అనుకుంటేనే అవతలి వాళ్ళకి మన బాధలు చెప్తాం. ఏదేమైనా అనూష కాపురం అలా అయినందుకు నాకు చాలా బాధగా ఉంది. వీలైనంత తొందరలో వాళ్ళ కాపురాన్ని నువ్వే నిలబెట్టాలి. అక్కయ్య, కాఫీ ఏమైనా తాగుతావా? ఇప్పుడేం వద్దు కృష్ణవేణి, కూర్చో. ఐశ్వర్యది కనబడలేదు. ఏదో స్పెషల్ క్లాస్ ఉందని ఉదయాన్నే కాలేజ్కి వెళ్ళిపోయింది అక్కయ్య. ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? జ్యూస్ తీసి మిత్రకిమ్మని పెంచలమ్మకు చెప్పాను. ఇచ్చిందో లేదో. మిత్ర అంటే నీకెంత అభిమానం కృష్ణవేణి. అవునక్కయ్య, మిత్రని చూస్తే ఆయన చూస్తున్నట్టే ఉంటుంది నాకు. మనసులో ఏది దాచుకోదు. పైకో మాట లోపలో మాట ఉండదు. తానేం చెప్పదలుచుకుందో అది సూటిగా నిర్భయంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తుంది. అంత నిజాయితీగా నిక్కచ్చిగా ఉండేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. నిజమే కృష్ణవేణి, కానీ ప్రతిసారి అది రాణించదు. కొన్ని సందర్భాల్లో అది ఎదుటి వాళ్ళని చాలా బాధ పెడుతుంది. మొన్న నీ విషయమే తీసుకో. మిత్ర నోరు జారబట్టే కదా ఆత్మహత్య వరకు వెళ్ళింది పరిస్థితి. లేదక్కయ్య, ఆ విషయంలో నాదే పొరపాటని చెప్పాను కదా. మనసులో ఏ కల్మషం లేని వాళ్లే అంత నిజాయితీగా మాట్లాడగలుగుతారు. ఎదుటి వాళ్ళని ధైర్యంగా నిలదీయగలుగుతారు. నీలాగే అందరూ అర్థం చేసుకోలేరు కదా కృష్ణవేణి. అది పొగరు, అహంకారం అని అనుకుంటారు. ఎవరెలా అనుకున్నా నా దృష్టిలో మాత్రం అది అహంకారం కాదక్కయ్య, ఆత్మాభిమానం. నన్నడిగితే మంచితనం నటిస్తూ అతి వినయం ఒలకబోసే వాళ్లతోనే చాలా ప్రమాదం అక్కయ్య.
వాళ్ళు నెమ్మదిగా ఉంటూనే వెనక గోతులు తవ్వుతారు, చాప కింద నీరులా చేరి కొంపలు ముంచుతారు. అలాంటి వాళ్ళని చూస్తేనే నాకు అసహ్యం. ఇవన్నీ ఎలా ఉన్నా ఆడదానికి ఎంతో కొంత అణుకు అవసరం. మిత్రలో అది ఏ కోసానా లేదు. అయినా ఇంట్లో అందరికీ తన సంగతి తెలుసు కాబట్టి సర్దుకుపోతున్నా. అదే రేపు పెళ్ళై అత్తారింటికి వెళ్తే అక్కడ అడ్జస్ట్ అవ్వలేక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు కానీ ఆ పరిస్థితి రాదక్కయ్యా. మిత్రకి ఎవరితో ఎలా ప్రవర్తించాలో బాగా తెలుసు. పైగా తను బిజినెస్ చేస్తోంది. ప్రతిరోజు పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు, డీలర్లు, ఆఫీసర్లు ఇలా చాలా మందిని కలవాలి, మాట్లాడాలి. అదీగాక ఇంతమందిని మేనేజ్ చేస్తూ ఒంటి చేత్తో బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది అంటే అది మిత్ర గొప్పతనమే కదక్కయ్యా. ఆ సీట్లో మిత్ర కాక ఇంకెవరున్నా బిజినెస్ అంత డెవలప్ అయ్యుండేదే కాదు. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. నిజంగా మిత్ర తన జీవితాన్ని అందంగా మలుచుకుంటే అంతకన్నా ఏం కావాలి కృష్ణవేణి? మిత్ర మీద నాకు పూర్తి నమ్మకం ఉందక్కయ్యా. తన జీవితాన్ని తను చక్కదిద్దుకోగలదు. కాబట్టి ఆ విషయంలో నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు. పైగా ఈ రోజుల్లో ఆడపిల్లలు సీతా సావిత్రిలా అణుకుగా ఉంటే లాభం లేదు. మన మిత్రలాగా వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ ధైర్యంగా ముందుకు దూసుకుపోగలిగితేనే ఆడపిల్లలకి భవిష్యత్తు. అప్పుడే వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు, ఆనందంగా ఉండగలుగుతారు. మిత్ర విషయంలో నేను కోరుకునేది కూడా అదే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రా కూర్చో. వెళ్ళిన పని ఏమైంది? ఏం కాలేదు సార్. అదేంటి? ఆ బయోటెక్ కంపెనీకి కావాల్సిన పర్మిషన్లు, క్లియరెన్స్లు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని రికమెండ్ చేసి ఫైల్ పంపించాను. మినిస్టర్ గారితో కూడా ఈ విషయం మాట్లాడాను. బయోటెక్ కంపెనీకి పర్మిషన్ అంటూ వస్తే మీ కంపెనీకే వస్తుంది, శాంక్షన్ ఆర్డర్స్ కూడా పంపిస్తున్నాను అంటూ అన్ని కబుర్లు చెప్పాడు ఆఫీసరు. మరి ఇప్పుడేమైంది? ఆ ఆర్డర్ సంగతి ఏమో కానీ ఆర్డర్ విషయంలో మరోసారి మా ఆఫీస్కి వచ్చి మా వర్క్ డిస్టర్బ్ చేయొద్దని నాకు ఆర్డర్ వేశాడు సార్. బయోటెక్ గురించి టోటల్గా మర్చిపోమన్నాడు. ప్రాజెక్ట్ కాదు కదా, పక్కన టీ స్టాల్ పెట్టడానికి కూడా మీకు పర్మిషన్ రాదని కొట్టినట్టు చెప్పాడు సార్. అంత నీచంగా మాట్లాడా? అవును సార్. హైటెక్ సిటీలో ఫ్లాట్ ఇప్పించాను, గ్రాండ్గా పార్టీలిచ్చి 2 జీవితాలకు సరిపడా తాగించాను, సింగపూర్ చూస్తానని ముచ్చట పడితే వెళ్ళడానికి ఏర్పాట్లన్నీ చేశాను. నా డబ్బుతో తిని తాగి తిరిగి ఇప్పుడు సడన్గా ఎందుకు ఇలా అన్నాడు? అదే నాకు అర్థం కావట్లేదు సార్. నేను ఎప్పుడు వెళ్ళినా గౌరీ మేడంని ఎలా దెబ్బ కొట్టాలి, ఎలా పగ తీర్చుకోవాలి అని మాట్లాడేవాడు. ఈసారి మంచితనం, మానవత్వం, నీతి, నిజాయితీ అంటూ లెక్చర్ ఇచ్చాడు సార్. ఈ జ్ఞానోదయం ఏంటి? బుద్ధుడిలా ఏ రావి చెట్టు కిందైనా కూర్చున్నాడా? లేకపోతే సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ స్వామీజీ లెక్చర్లు ఏమైనా విన్నాడా? ఓకే, మనకివ్వడు సరే, వేరే ఎవరికైనా ఇస్తానని చెప్పాడా? డైరెక్ట్గా చెప్పలేదు కానీ ఇంతకాలం స్టాఫ్ కానీ బయట వాళ్ళు కానీ పొరపాటున గౌరీ అంటే గయ్యం లేచిపడేవాడు. ఇప్పుడు ఆవిడ దేవత అని తెగ పొగుడుతున్నాడు సార్. ఓ అదా సంగతి. అంటే వాళ్ళ దగ్గర కూడా అంతో ఇంతో నొక్కేసే ఉంటాడు. మోహన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఏదో మేనేజ్ చేసే ఉంటాడు. లేదు సార్, లంచానికి అవినీతికి అలవాటు పడ్డ మనిషిలో సడన్గా అంత చేంజ్ రాదు. దీనికి వేరే ఏదో కారణం ఉండుంటుందని నా అనుమానం. అదేదో మనం తెలుసుకోవాలి. అదేంటో మనకు అనవసరం. మనకి డెఫినెట్గా ప్రాజెక్ట్ ఇస్తానన్నాడని ఇప్పటికే అతని మీద చాలా ఇన్వెస్ట్ చేశాం. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ మనకి రాకపోతే అదంతా లాసే. బయోటెక్ కంపెనీ పెట్టి వ్యాక్సిన్ల మీద కొన్ని కోట్లు సంపాదించాలన్నది నా డ్రీమ్. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ చేయి జారిపోతే మోహన్ ముందు మనం ఓడిపోయినట్టే, డబ్బు పరువు రెండూ పోయినట్టే. ఈ విషయం ముందే తెలిసి కూడా మనం చేతులు ముడుచుకుని కూర్చోవడం మూర్ఖత్వం. మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్? మర్యాదగా ఇంకోసారి చెప్పి చూద్దాం. వింటే ఓకే, లేదంటే లేపేస్తాను. మడ్రా సార్? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు? ఆ సీట్లోంచి లేపేస్తే సరి.